చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంటికి పక్కన చిన్న గ్రీనరీ పెట్టుకున్నారు ఆయన. ఆ గ్రీనరీ, ఆ తోట ఏంటో మనం ఒకసారి చూద్దాం. 4.5 సంవత్సరాల నుంచి ఈ తోట రెడీ చేస్తున్నారు ఆయన. రండి మీరు చూపించండి. మామిడి, కొబ్బరి పెట్టినట్టున్నారు, ప్రహరీ కూడా పెట్టినట్టున్నారు. ప్రహరీ పెట్టి దానికి మళ్ళీ మనకి ఇది ఇష్టమైన ఏంటి మామిడి? ఇది అది మామిడి. ఇది మామిడి. ఇక ఇవి కొబ్బరి చెట్టు కూడా పెట్టినట్టున్నారు కదా. ఇదిగో. ఓకే, ఓహో, ఓకే, ఇక్కడ పెట్టేశారా? మా బాబు ఎన్ని సంవత్సరాల మొక్క కాయ వచ్చింది అప్పుడే? వచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ కూడా పంట వచ్చింది. లాస్ట్ ఇయర్ 12 కాయలు 13 కాయలు వచ్చినాయి. ఓకే, ఇక సూపర్. బాగా ఇక సపోటా వచ్చినాయి. వావ్, ఎన్ని సంవత్సరాల మొక్క ఇది? సపోటా కాయలు కూడా వచ్చినాయి. ఇది కూడా అంతే. మొక్కలన్నీ 4.5 years బేబీలే. ఓ, తర్వాత అది కూడా మామిడే. మామిడి. డస్ట్ ఎక్కువ రావట్లేట? వస్తుంది. ఇక కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన. కన్స్ట్రక్షన్ మట్టే కాకుండా అసలు మనమే మట్టి మనుషులం కదా. వస్తుంది. ఇది 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 రామాఫలం. రామాఫలంలో 5 రకాలు ఉంటాయి. అందులో ఒక రకం ఇది. ఇదిగో. ఓకే, వైట్ యాపిల్ ఏమంటారు అన్న దీన్ని ఇంగ్లీష్. ఓకే ఓకే ఓకే. మేము ఇంగ్లీష్ పెద్దగా చదువుకోలేదు. మీరు అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే కాయ వస్తుంది కదా, అవును, పండు అవుతోంది అనుకున్నప్పటికీ మనకంటే ముందు ఉడుతుకు తెలుస్తుంది. వాటి గురించి అది మరి వచ్చేసి తినేస్తాయి. వాటి గురించే. వాటి కోసమే? అయ్యో, వాటి గురించే మొత్తం.